సో రీసెంట్ గా చిరంజీవి గారికి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టారు కదా. సో కొంతమంది జనాలు ఎట్లా అంటే ముందు క్లీన్ కార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసుడు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు, ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా అంటున్నారు. మీరేం చెప్తారు? ఆడపిల్ల అంటే చిన్న చూపు అని ఎందుకు అనుకుంటాడు చిరంజీవి? ఆడపిల్ల పుట్టాడు మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు, అంతే కదా. అంటే మనవడు అంటే వారసుడు వచ్చిందని ఇంకా కొద్దిగా మంచి ఖుషి వచ్చింది, సంతోషం వచ్చింది, అంతేగాని ఆడపిల్ల మగపిల్లగాళ్ళు ఏం తేడా ఉంటుంది? ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆడపిల్ల అయినా ఆయన మనవరాలే, కొడుకైనా ఈయన మనవరాలే, కాకపోతే ఇంకా కొంచెం వారసుడు వచ్చిందని ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉన్నది. కానీ అట్లా ఆడపిల్ల మగపిల్లగాడని అట్లా చిరంజీవి గారు ఏమనుకోడు. కాకపోతే అందరూ అంటారు ఆడ సంతానం అంటారు, కానీ ఆడవాళ్ళతోటే లక్ష్మి, ఆడవాళ్ళతో అన్నీ ఉంటాయి. చిరంజీవి గారు అట్లా ఏమనుకోరు. వీళ్ళు ప్రజల మాటలు తల ఒక్క మాట ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు కదా. అమ్మ ఇప్పుడు నార్మల్ గా ఇట్లా అనేవాళ్ళు కూడా వాళ్ళకు కొడుకుంటే వాళ్ళకి కొడుకుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోరు అంటారా? వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా, ఎవరైనా కోరుకుంటారు, ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. చిరంజీవి కూడా నాకు ఒక మనవడు కావాలనుకున్నాడు, ఆ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకు శివుడు భక్తుడు ఎక్కువ, అందుకే ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ టయానికి వెళ్ళాలో ఇచ్చిండు మనమన్ని. అంతేగాని ఆడపిల్ల పుట్టినప్పుడు ఒకలాగుండు, మగ పిల్లగాడు పుట్టినప్పుడు ఒకలాగుండేది. అప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ సంతోషం వచ్చింది, ఆడపిల్ల పుట్టినా లక్ష్యం వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు నార్మల్ గా సమాజంలో ఎన్నో ఇష్యూస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఎప్పుడు చూసిన సెలబ్రిటీస్ పైన వాళ్ళకి వాళ్ళు పుట్టారు వీళ్ళు పుట్టారు ఆడిపోయారు అంటే వీళ్ళ మీదనే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అసలు నన్ను అడిగితే జనాలకి ఏం పని ఉండదు. వాళ్ళ పిల్లలు పుట్టి హాస్పిటల్ నుంచి తీసుకొస్తంటే అసలు వాళ్ళ మీద పడి వాళ్ళ రాయడం అదేంది, ఏం పద్ధతి? చూచేటోళ్ళకి అసహ్యం అనిపిస్తుంది. ఏమున్నది వాళ్ళు ఆయన హాస్పిటల్ నుంచి మరి పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి బయటికి రావద్దా, కార్లో తీసుకురావద్దా? వీళ్ళెందుకు అసలు? వీళ్ళే ఈ జనాలందరూ వాళ్ళని ఇంకా ఇంకా పైకి లేపి సరిసి సంకన వేసుకున్నట్టే పోతారు. వాళ్ళు రమ్మన్నారా? చిరంజీవి నాకు మనవడు పుట్టింది మీరందరు రండి అయ్యా నాకు అడ్డం తిరగని చెప్పిండు ఆ చిరంజీవి. ఆడుండటం వాళ్ళు ఆడుండాలి, ఒకవేళ చూడబుద్ధి అభిమానం ఉంటే ఇలా చూడాలా అయిపోతుంది. అంతేగాని ఆ సినిమా వాళ్ళ మీద కూడా పడి ఏడవకూడదు. వాళ్ళ సినిమా అంటే కష్టపడింది, ఏ పైసా రాదు, ఏ బువ్వ రాదు. వాళ్ళు కష్టపడి సినిమాలు చేసుకుంటారు ఉంటుండ్రు, దానికి వాళ్ళ మీద ఎందుకు ఏడవకూడదుగా. అట్లాంటి దాని మీద కూడా వందల మంది 1000 మంది చాలా మంది బతికటోళ్ళు కూడా ఉన్నారు, ఏడు నుంచో వచ్చి. మరి అదట్లా అవి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ మీద మనం తిట్టడే ఉంది. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా రోజు 500 కాదు 400 కూడా పోయి బతికటోళ్ళు ఉన్నారు. ఇవాళ మనం అది కూడా ఆలోచించి మాట్లాడాలి. సమాజమే కానీ మనుషులే కానీ ఎవరే కానీ మాట్లాడకూడదు నోటికి వచ్చినట్టు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. చిరంజీవి గారు కావచ్చు, మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అంతా కూడా వారసుడు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది జనాలు ఏంటంటే క్లీంకర పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఆడపిల్ల అంటే చిన్న చూప అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. సో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎవరో కావాలని మాట్లాడుతున్నట్టు ఉంది, కానీ క్లీంకర పుట్టినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకున్నాం చిరంజీవి అభిమానులుగా. ఇది కావాలని ఎవరో దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే చిరంజీవి గారికి అదే రామ్ చరణ్కి ఒక బాబు పుడితే బాగుంటుందని ఆశ ఆలోచన చేయడం, బయటికి వ్యక్తపరచడం అన్నీ జరిగిపోయినాయి కదా. కాబట్టి వేళ ఒక బాబుని ఎవరంటే బాబాని కల్పించాడు కాబట్టి ఇంకొంచెం డబుల్ ఆనందం ఉంటుంది. దాని మీద క్లీంకార పుట్టినప్పుడు ఆనందం ఇప్పుడు కనపడలేదేమో, ఎందుకంటే చాలా గొప్పగా అప్పుడు చేసుకున్నారు. ఎందుకంటే ప్రథమ పుత్రిక మహాలక్ష్మి కాబట్టి చాలా సంతోషంగా చేసుకున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా జరుపుకున్నారు. వారితో పాటు మేము కూడా పండగ చేసుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి భారీ ఎత్తులో పండుగ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడే ఇంకా తక్కువ ఏదో రాజకీయాలు ఎక్కువైపోయి పండుగ చేసుకోలేకపోతున్నాం. కానీ నిజంగా చక్కటి బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అప్పట్లో పండుగ. ఈవేళ బాబు పాప ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి అడుగుపెట్టారు కాబట్టి ఓ భారీ ఎత్తునే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కరికి చేసుకునే పండుగ ఇద్దరు చేసుకునే పండుగ ఒకటే అవుతుంది కదా, ఇది కొంచెం ఉవ్వెత్తున జరుగుతుంది. కాబట్టి ఆ క్లీంకార్ అంటే ఇష్టం లేదా ఆడపిల్ల అంటే ఇష్టం. ఆడపిల్ల అంటే చిరంజీవి గారికి ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంటి నిండా ఒక హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నట్టు 100 మంది ఉన్నారు, వాళ్ళందరితోనే ఆయన కలిసాం. చిన్న చూపు కాదు, కోరిక. మనకు ఒక వారసుడు కావాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి పేరు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు మనం ఇంటి పేరు కావాలని ఇంత పేరు సంపాదించాం, ఇంత ప్రతిష్ట సంపాదించాం, ఆర్థికంగా కూడా చాలా బాగున్నాం, కానీ ఒక వారసుడు ఉంటే బాగుండు అని చాలా మంది ఆలోచిస్తారు.
ఇప్పుడు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్నా ఒక మగపిల్లడి కోసం అలా ఆపుకుంటూ వస్తారు. ఒకరు ఇద్దరు ముగ్గురు నాలుగురు ఆడపిల్లలు అయిపోయిన తర్వాత కూడా ఆపుతుంటారు. అది ఎందుకు ఆపుతారంటే కుటుంబం తాలూకు పేరు. మన హిందూ సాంప్రదాయంలో ఆడపిల్లకి కుటుంబం పేరు ఉండదు, మగాడికి మాత్రమే ఇంటి పేరు ఉంటుంది. కాబట్టి మనం మన ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి ఒక మగపిల్లోడు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఫ్యామిలీలో. అది హిందూ సాంప్రదాయం కాబట్టి ఇలా చిరంజీవి గారిని ట్రోల్ చేసే వాళ్ళ కంటే కూడా ప్రతి ఒక్కరు మనం కూడా అదే ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మనతో పాటు మన ఇంటి పేరు అంతరించిపోవాలని ఎవడో అనుకోడు కదా. కాబట్టి చిరంజీవి గారి ఇంటి పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలని కోరుకోవడం తప్పులేదు. ఆయన వచ్చిన తర్వాత సంబరం చేసుకోవడం అది అంతకంటే తప్పులేదు. కాదు కొంతమంది ఏంటంటే దాన్ని కూడా ట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో ఆనందంగా ఉన్నారు. బాబు పుట్టిన సంతోషం, పాప పుట్టిన సంతోషం, అలాగే అభిమానులు కూడా చాలా అద్భుతంగా పండగ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా చక్కగా ఆ ఇద్దరు బిడ్డలకి మీ చల్లని దీవెనలను అందించాలని మీ చక్కని ఆలోచనతో మీ మనస్సుతో వారిని దీవించండి. వారు ఖచ్చితంగా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా పెరుగుతారు. అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూడాలి కదా. మైనస్లు ప్లస్లు కూడా చూడాలి కదా. హ్యాపీ అనేది ఆయన అసలు వాళ్ళ ఇంట్లో మొత్తం మళ్ళీ మన ఈమె హిట్ కొట్టింది. మన నిహారిక గారు కమిటీ కుర్రాలు అనే మూవీ ప్రొడ్యూసింగ్ చేసి హిట్ కొట్టింది. ఇన్ని ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ కనపడవు అసలు. జస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి ఏంటంటే మగపిల్లడు కావాలనుకున్నారు అంతే. అది దాని గురించి ఏంటంటే వాళ్ళ ఇంట్లో మగపిల్లలు లేరని చెప్పి ఏంటంటే వారసుడు అనేది ఎవరికైనా ఉంటుంది. అది ఇప్పుడు నార్మల్ గా మనం ఏదో పూర్ ఫ్యామిలీనే అంటే చిన్న ఏదో రైతు ఏమంటారు అది ఒక రోజు కూలి పని చేసుకుని బతికేతోళ్ళమే మనకు వారసుడు కావాలని మనం అనుకుంటాం. అలాంటిది వాళ్ళకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నది వారసుడు కావాలనుకోవడం తప్పులేదు. అది దానికి వాళ్ళు అట్లా వేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఇది ఒక్కటే ఆలోచిస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు ఉన్నారు. అలాంటిది ఆయన ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తాడు అంటే మీరు అస్సలు లేదు. ఆయన ఒకసారి అనేది కూడా ఏంటంటే ఇంట్లో మగపిల్లలు లేడు అని అన్నాడు అంతేగాని ఆడపిల్లని తక్కువ చేసి అని అనలేదు. ఆయన మగపిల్లాడు కూడా ఉంటే బాగుండే అని అనుకున్నాడు అంతేగాని ఆడపిల్లలు తక్కువ చేసేలా అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మొత్తం తెలిసి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నంత లేడీసే ఉన్నారు. ఇప్పుడే అబ్బాయి పుట్టాడు అంతే.